ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తిగా అక్కడ కొంతమంది కోటరీ పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా నాకు 25 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ కూడా నాతో ప్రయాణం చేసినటువంటి కేడర్ కానీ నాయకులు కానీ, ప్రజలు 2 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి వారందరూ కూడా నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కోరిక మేరకు నేను రాజీనామా చేయడం జరిగింది. త్వరలో నేను కూటమి ప్రభుత్వంలో మా నాయకులందరూ కూడా, మా కేడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఒక సమావేశమయ్యి ఏ రకంగా వారు కోరుకుంటారో ఆ రకంగా వారందరినీ కూడా పార్టీలోకి తీసుకెళ్ళి ఏదో పార్టీలోకి వెళ్ళి నేనేదో రాజకీయంగా పెత్తనం చేయాలనో లేదంటే ఇన్ఛార్జీలు చేయాలనో ఆలోచనతో నా రాజకీయ ప్రమాణాలు లేవు. ఇక్కడ ఉండే ప్రజానీకం నాకైతే ఇంత స్వాగతం చెప్పి 25 సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకి అండగా ఉండాలనే సంకల్పంతో మా నాయకులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అనేది దానికి గుర్తింపుగా వారి సమస్యలను నా సమస్యగా తీసుకుని వారి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుతామో వారి దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే విధంగా, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే విధంగా, అలాగే నియోజకవర్గ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా నేను రాబోయే రోజుల్లో నా రాజకీయ ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ప్రజా జీవితంలో ప్రజలకి సర్వీస్ చేయాలనే సంకల్పంతో ఉన్న వ్యక్తిగా రాజకీయాల్లో కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఒక పని చేసినటువంటి గుర్తింపు ఉండే మనిషిగా ఎల్లప్పుడూ కూడా ప్రజల మనసుల్లో పెండుం దొరబాబు అంటే ఇది అనే దిశగా నేను ఉండాలనే సంకల్పంతో నా